నమస్తే, నా పేరు శ్రీకాంత్, తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఏదైతే తెలంగాణ వరద బాధితుల పట్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరియు వైజయంతి మూవీస్ చూపిస్తున్నటువంటి వివక్షతను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న వైజయంతి మూవీస్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కి వరద బాధితుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్కుని ఇవ్వడం జరిగింది. దాన్ని మేము తప్పు పట్టట్లేదు. కానీ ఈ ప్రాంతంలో ఉంటూ ఈ ప్రాంతంలో తక్కువ డబ్బులకు తెలంగాణలో ఉన్నటువంటి భూములను లీజుకు తీసుకొని స్టూడియోలు నెలకొల్పుకొని లక్షల కోట్ల వ్యాపారాలు చేసుకొని ఈ ప్రాంత ప్రజలు కొన్న టికెట్లతో లక్షల కోట్ల వ్యాపారాలు చేసుకొని మీరు ఈ తెలంగాణ వరద బాధితుల పట్ల ఎందుకు వివక్షత చూపిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గత వారం 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల, వరద ఉధృతి వల్ల ఖమ్మం మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరియు చాలామంది ప్రజలు కూడా నిరాశ్రయులైనారు. ఏదైతే ఈ విధమైన వరద ఉధృతి వల్ల లక్షల ఎకరాల్లో కూడా పంట నష్టం వాటిల్లిన పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణలో. మరియు హైవే రహదారులన్నీ కూడా ఎక్కడికక్కడ తెగిపోయి రాకపోకలు బంద్ అయిన పరిస్థితి కనిపిస్తూ తీవ్ర విపత్కర పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది. కానీ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, వైజయంతి మూవీస్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సహాయం చేయడానికి వాళ్ళకి చేతులు వచ్చినాయి. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వరద బాధితులకి సహాయం చేయడానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎందుకు చేతులు రావట్లేదు అని చెప్పి, ఎందుకు ఈ పరమైన వివక్షత ఉన్నదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను మేనేజ్ చేసుకొని చాలా తక్కువ డబ్బులకు, చాలా తక్కువ ఖర్చులకు కోట్లాది విలువైన భూములన్నింటినీ కూడా లీజుకు తీసుకొని లక్షల కోట్ల వ్యాపారాలు చేసి అక్రమ కట్టడాలు కూడా నిర్మించిన దాఖలాలు ఉన్నాయి. మీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఈ తెలంగాణ భూములను ఆక్రమించుకొని ఈ తెలంగాణలో స్టూడియోలను నెలకొల్పుకొని ఈ తెలంగాణ ప్రజల సొమ్మును లక్షల కోట్ల రూపాయలను మీరు వ్యాపారం చేసుకొని ప్రపంచ దేశాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి చరిత్ర ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్నది. కాబట్టి ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ తెలంగాణలో ఉన్నటువంటి వరద బాధితులకు ఈ విపత్కర పరిస్థితుల్లో, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో వీళ్ళని మాత్రము మీరు ఎందుకు ఆదుకోవడం లేదు? ఆంధ్రాలో ఉన్నటువంటి వరద బాధితులను మాత్రమే ఆదుకోవడానికి మాత్రమే మీరు ఎందుకు ముందుకు వస్తున్నారు అని చెప్పి మేము తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వైజయంతి మూవీస్ తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా ఏదైతే ఆర్థిక సహాయం ఉన్నదో, మీరు ఆంధ్రప్రదేశ్కి ఎట్లనైతే ప్రకటించారో ఈ తెలంగాణ ప్రజలకు, కుటుంబాలను కోల్పోయిన వ్యక్తులకు, నిరాశ్రయులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పంట నష్టం జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీరు వెంటనే ఆర్థిక సహాయం ప్రకటించాలి.